ఇక మేడారం గద్దెలకు ఈశాన్యంలో ఉన్న చిలకలగుట్టకు అత్యంత రహస్యంగా వెళ్లి ఆదివాసీ పూజారులు పూజలు జరుపుతారు. అనంతరం ఆదివాసీ సాంప్రదాయ విన్యాసాలతో డోలి మోతలు, కొమ్ము బోరల నాదాలతో సమ్మక్క కొలువైన ప్రాంతాన్ని మారుమ్రోగేలా చేస్తారు. ఇవాళ సమ్మక్క తల్లి గద్దెలకు చేరుకోబోతుంది. ఇక సమ్మక్క రాకపై మేడారం వనానికి తమ కొమ్ముగోరతో సంకేతమిచ్చే ఆదివాసీ పూజారి సిద్ధపోయిన నర్సింగరావుతో మా ప్రతినిధి కేకే ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. మేడారం సమ్మక్కని పూజించేటువంటి ఆదివాసీ పూజారులు ఎవరైతే ఉన్నారో ఏం చేస్తారు, ఎలా చేస్తారు? ప్రస్తుతం మనం ఆదివాసీ పూజారులు సమ్మక్కని గద్దెకి తెచ్చేటువంటి ఆదివాసీ పూజారులని కలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి జనరల్గా వాళ్ళు సాధారణంగా ఎలా ఉంటారు, ఎట్లా ఉంటారు అనేటువంటిది బాహ్య ప్రపంచానికి ఒక ఇంట్రెస్టింగ్ అంశం. అట్లాంటి ఇంట్రెస్టింగ్ అంశం నేపథ్యం లోపల ఇప్పుడు మనం ఆదిపరాశక్తి సమ్మక్కను తీసుకొచ్చేటువంటి ప్రధాన పూజారికి సంబంధించినటువంటి ఇంటి దగ్గర మనం ఉన్నాం. సాధారణంగా ఎంతమంది ఉంటారు, ఏం చేస్తారు? సమ్మక్కను తీసుకొచ్చేది మీరేనా, సిద్ధపోయిన వాళ్ళే తీసుకురావాలన్నా, ఎట్లా అని? సమ్మక్కనే సిద్ధమైన వాళ్ళ వంశమే. సమ్మక్కనే తీసుకుని వచ్చేటప్పుడు మా ఆచార సాంప్రదాయాల ప్రకారంగా గోత్రికాన్ని బట్టి తీసుకొస్తాం. ఒక్కొక్క గోత్రం వాళ్ళు ఒక్కొక్క పని చేయడం జరుగుతుంది. ఎంతమంది తీసుకొస్తారు సిద్ధమైన వాళ్ళు? అంటే చాలా కుటుంబాలు అండి. ఎన్ని కుటుంబాలు? మీరు మెయిన్ కుటుంబాలు ఎన్ని? ఆ కుటుంబాలంతా కూడా అమ్మని తీసుకురావడానికి కోసమే వస్తారా, ఎట్లా ఉంటుంది? అమ్మని తీసుకురావడానికి సిద్ధమైన వంశము, కొక్కెరోళ్ళ వంశము అందరం కలిసి కుల పెద్దలు కలిసి అందరం కలిసి తీసుకొని వస్తున్నారు. ఎంతమంది తీసుకొస్తారు నరసింహరావు గారు? మా పెద్దల ప్రకారం మా పెద్దలు ముందుకెళ్తారు. ఆ తర్వాత గుట్ట నుండి మా ఆచార సాంప్రదాయాల ప్రకారంగా గుట్టు గోత్రాల్లో సంబంధించిన వాళ్ళే ముందుకు పోయి వాళ్ళని తీసుకురావడం జరుగుతుంది. తెల్లారి గంటల 4 గంటలకు వనం తీసుకొని రావడం జరుగుతుంది. మనం తీసుకొచ్చేటప్పుడు అంటే ఏం చేస్తారు, ఎట్లా? వనం తీసుకొని వచ్చేటప్పుడు వనదేవతను తీసుకొని వస్తాం. అందరు పూజారులు అందరం కలిసిపోయి వనదేవతను తీసుకొని వచ్చి గద్దె మీద ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. వనదేవతను తీసుకురావడం అంటే అక్కడ ఏం చేస్తారండి మీరు? అక్కడ కంకవనం పూజ చేసి కంకవనం తీసుకొని వచ్చి గద్దెలపై ప్రతిష్ఠించడం జరుగుతుంది. సో ఎంత దూరం నుంచి తీసుకురావాలి? ఏదైనా పక్క ఊరా, ఆ ఊర్లో ఇంకెవరైనా ఉంటారా? అక్కడ మీరు చేసేటువంటి కార్యక్రమాలు ఏంటి? మేము ముందుగానే కంకవనానికి పూజ చేయడం జరుగుతుంది. చేసుకున్న తర్వాత 1 కిలోమీటర్ దూరంలో అడవిలో నుండి కంకవనం తీసుకొని వస్తాం. తీసుకొని వచ్చి డైరెక్ట్ గద్దెపైకి వస్తారా, ఎట్లా? కంకవనం తీసుకొని వస్తూ పోతురాజు గద్దె అని ఇంగ్లీష్ మీడియం పక్కన ఒక పోతురాజు దేవుని గద్దె ఉంటుంది. అక్కడ మొక్కిన తర్వాత డైరెక్ట్ గద్దెలపైకి తీసుకొని వచ్చి ప్రతిష్ఠ చేస్తాం. కొమ్ము బూర పట్టుకొని ముందడుగు వేసిన తర్వాత బయటికి అమ్మ బయలుదేరుతుందని చెప్పి నరసింహరావు సంకేతం ఇచ్చిన తర్వాత జలకం, ధూపం ఇవన్నీ వేసుకుంటూ కొక్కెర కృష్ణయ్య అశేష జనవాహిని మధ్య కోట్లాది మంది అమ్మ భక్తుల అశేష జయ ద్వానాల మధ్య బయటికి వెళుతాడని చెప్పి కొమ్ము బూరను పట్టుకొని ముందు నడిచేటువంటి సైనికుడు నరసింహరావు తనకు సంబంధించినటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తారు. కెమెరామెన్ సునీల్తో కేకే 10 టీవీ, ములుగు జిల్లా, మేడారం.